యాజకులు, ప్రవక్తలు, ఒక సాక్షి సమూహం, వారి మధ్యలో అతి పరిశుద్ధుడు ప్రధాన యాజకుడైన యేసు నిలిచి ఉన్నాడు. అటు ఇటు చూడదు. వాడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, ఆ పాస్టర్ మంచోడు కాదు, ఈ పాస్టర్ మంచోడు కాదు, ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అంటుంటారు. అసలు నువ్వు మంచోడువా? నువ్వు మంచోడు అండి. యేసన్న గారిని ఒకటి అడిగాడంట. యేసన్న గారు మంచి సంఘం ఉంటే చూపించండి అని. యేసన్న గారు అన్నారంట, ఓ చోట మంచి సంఘం ఉందిరా, కానీ నీకు మాత్రం చెప్పనన్నాడంట. ఎందుకంటే అన్ని సంఘాలు తిరిగి తిరిగి నాశనం చేసి వచ్చావు, ఇప్పుడు ఆ మంచి సంఘాన్ని కూడా నాశనం చేస్తావు, అందుకని నీకు చెప్పనులే అన్నాడంట. వీడు మైండ్ మంచిది కాదు. ఎన్ని స్కూళ్ళు మారిస్తే ఏం ప్రయోజనం? మైండ్ మంచిది కానప్పుడు. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళని కాదు, విశ్వాసముకు కర్త అయిన యేసు మీద లక్ష్యం ఉంచి ఓపికగా పరిగెత్తి